హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుప్రియ వంటలు. ఈరోజు మనం చేయబోయే నోరూరుంచే మసాలా వంకాయ కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. ఇలా వంకాయలు నీట్గా కడిగేసుకున్న ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసి చూడండి. ఈ విధంగా దానికి మసాలా వంకాయ సరిపడా మసాలాలు వేసుకుందాం ఫ్రెండ్స్. నువ్వులు వేసిన, పల్లీలు వేస్తున్నా ఫ్రెండ్స్. నేను అందులోకి చింతపండు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. మసాలాలు అందులోకి వేసే మసాలాలు తీసి పెట్టేసుకున్నా చూడండి ఫ్రెండ్స్. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బోదరాకు పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మసాలాలన్నీ మిక్సీ పట్టేసుకుందాం. పల్లీలు వేసేసిన చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వులు వేసేసిన, ఇళ్ళకి నువ్వులు వేసేసి ఫ్రెండ్స్, నువ్వులు వేసేసిన ఇందులోకి ఒక అర చెంచా జీలకర్ర వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొబ్బరి పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసేస్తాను నేను చూడండి. కొబ్బరి పొడి వేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అర చెంచా పసుపు యాడ్ చేసుకుందాం. నేను ఇందులోనే వేస్తున్నా ఫ్రెండ్స్. పసుపు అర చెంచా సాల్ట్ వేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. 2 చెంచాల కారం వేసుకున్న ఫ్రెండ్స్. నేను ఈ విధంగా వేసుకొని మనం మిక్సీ జార్లో తీసుకొని ఒక్కసారి నేను నానబెట్టేసిన చింతపండువి యాడ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. నానబెట్టేసుకున్న చింతపండువి వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను మొత్తం వేసేసుకొని ఇందులోకి లాస్ట్లో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసిన ఫ్రెండ్స్ చూడండి. మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ జార్లో తీసుకొని ఒక్కసారి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. మనం చూడండి మిక్సీ పట్టేస్తున్న ఫ్రెండ్స్. పేస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఆయిల్ వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆయిల్ ఒక 5 నిమిషాలు పట్టి హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయలు వేసేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసి మనం పెట్టేసుకున్నాం కదా, ఆ వంకాయలు ఆయిల్లో వేంపిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఆయిల్ వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. మనం ఒక 5 నిమిషాల పాటు వంకాయలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్లో. చూడండి ఈ విధంగా వేసుకుందాం ఫ్రెండ్స్. వేసేసిన ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఈ విధంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఆయిల్లో వంకాయలు వేసేసుకొని మొత్తం వేసేసిన ఫ్రెండ్స్. ఇక్కడ ఆయిల్లో చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి కలుపుకుందాం. ఇక్కడ మనం 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మనము ఒక 5 నిమిషాల పాటు మూతేసి ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ విధానంగా ఉడికించుకోవాలి. ఉడికిపోయినాయి చూద్దాం లేదో. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. మసాలా వంకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి వంకాయలు తీసి మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేగినాక చూడండి నీట్గా ఆయిల్లో ఉడికిపోయినాయి. మనం ఈ విధంగా ఉడికిపెడితే మనకు టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ మసాలా వంకాయ. చూడండి ఈ విధంగా వంకాయలు వేసుకోవాలి. తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్కి మనం వీళ్ళకి సరిపడా మసాలా రెడీ చేసేస్తాం ఫ్రెండ్స్. మనం కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అందులోకి అర చెంచా జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. అర చెంచా జీలకర్ర వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అల్లకి ఇప్పుడు ఇంతకుముందు గరం మసాలా తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ గరం మసాలాలు వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా గరం మసాలా వేసేస్తున్నా ఫ్రెండ్స్. బిర్యానీ ఆకేసిన ఫ్రెండ్స్. 5 ఇలాచీలు ఫ్రెండ్స్. 5 ఇలాచీలు, 5 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు వేసేసిన ఫ్రెండ్స్. గరం మసాలా మొత్తం కంప్లీట్గా ఆయిల్ వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. నేను సాజీరా మొత్తం కంప్లీట్గా వేసేసిన ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకొని అల్లకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్వి వేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. నేను ఫస్టే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనవి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నా. ఆ కొత్తిమీర, పుదీనవి వేసేస్తున్నా చూడండి ఈ విధంగా వేసుకొని ఒక్కసారి మనము 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం ఆయిల్లో. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఈ ఆనియన్ కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు మనం ఆయిల్లో మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఈ మగ్గిన ఫ్రెండ్స్. ఒక్కసారి మూత వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మూత వేసుకున్నా. చూద్దాం ఫ్రెండ్స్ ఉడికినాయా. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్లో వేగిపోయినాయి, పూర్తిగా కంప్లీట్గా వేగిపోయినాయి. ఆనియన్ మసాలాలు అన్నీ వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చి అర చెంచా పసుపు వేసుకున్న ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి కలుపుకుందాం. ఎందుకంటే నేను తక్కువ వేసిన ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం మసాలాలు వేసేసుకున్నాం కాబట్టి పేస్ట్లో. ఇప్పుడు ఆయిల్లో కొంచెం తక్కువ వేసిన ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. అల్లకి సరిపడా తయారు చేసిన మసాలాలు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇలా మసాలా వేసేస్తున్నా ఫ్రెండ్స్. మనం ఒకసారి మసాలాను ఆయిల్లో వేపుకుందాం ఫ్రెండ్స్. మనం వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ మసాలాను ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆయిల్లో వేగేటట్టు పచ్చివాసన వేయడానికి ఒక్కసారి మనం ఈ విధానంగా కలుపుకొని వేపుకుందాం ఫ్రెండ్స్. మనం చూడండి ఆయిల్ వేపేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం వాటర్ యాడ్ చేసిన ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈ మసాలా పచ్చివాసన వేయటట్టు ఒక వాటర్ యాడ్ చేసుకొని మనం ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు మూత వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా మూత వేసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మసాలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. పచ్చివాసన మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఆయిల్ మీదకి వచ్చినాయి. మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టిన వంకాయలు ఇలాగే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి కలుపుకొని
మనం ఉడికించిన పెట్టిన వంకాయలు మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా పచ్చివాసన పోయి ఆయిల్ మీదకి వచ్చే వరకు ఒక 5 నిమిషాల పాటు మసాలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉడికిపోయిందో, కంప్లీట్గా ఉడికిపోయింది. నేను ఇంతకుముందు వేంపు పెట్టుకున్న వంకాయలు వేసేస్తున్నా ఫ్రెండ్స్. మసాలాలకి వంకాయలు చూడండి ఫ్రెండ్స్, మనం వంకాయలు యాడ్ చేసేస్తున్నాం. ఇంతసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయలు యాడ్ చేసేస్తున్నాం మసాలాలకి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మనం ఆయిల్లో ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మసాలాలో 2 నిమిషాల పాటు మూత వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికించుకోవాలి. చూద్దాం మూత తీసి. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా ఆ వంకాయలు ఉడికిపోయినాయి. మసాలాలో మనకి దింపే ముందు 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా ధనియాల పొడి వేసేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసేస్తాం ఫ్రెండ్స్ చివరిలో, ఎందుకంటే మనం అప్పుడు సాల్ట్ తక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం వంకాయల పైన సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. నేను ధనియాల పొడి గరం మసాలా తీసుకున్నా, కొంచెం సాల్ట్ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. మనం ఒక్కసారి కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మూత వేసుకొని 2 నిమిషాల పాటు కలిపేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్లో. ఎందుకంటే సాల్ట్, ఉప్పు, మసాలా పట్టాలి కదా ఫ్రెండ్స్ వంకాయలకి. ఒక 2 నిమిషాల పాటు మూత వేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. అందులోకి చివరిలో కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది యాడ్ చేస్తున్నాం. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, చూసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం ఫ్రెండ్స్ మూతేసి. ఈ విధంగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కసారి ఉడికినే లేదో చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. ఆయిల్ ఇట్లా మీదకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకు వంకాయ పూర్తిగా కంప్లీట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మనం వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన మసాలా వంకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నోరూరించే వంకాయ మసాలా రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.